బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారుడు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు. 7 గంటల 25 నిమిషాలకు అందశ్రీ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక విషాదకరమైన వార్త చూస్తున్నారు. అందశ్రీ ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయన్ని. కానీ తీసుకెళ్లిన 5 నిమిషాలకే, అంటే 7 గంటల 25 నిమిషాలకే అందశ్రీ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో తన ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే కుమారుడు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన 7 గంటల 25 నిమిషాలకి ఆయన చనిపోయినట్లుగా గాంధీ వైద్యులు ప్రకటించారు. ఒక్కసారిగా తెలంగాణ ఒక తీరని శోకంలోకి మునిగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక గీతాన్ని రాసినటువంటి అందశ్రీ ఇవాళ ఉదయం మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురవుతున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్, అందశ్రీ కన్నుమూశారు. అందశ్రీ లాంటి ఒక గొప్ప కవిని ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక 2 రాష్ట్రాలు, ఒక తెలుగు కవిని, గొప్ప తెలుగు కవిని ఇవాళ 2 రాష్ట్రాలు కోల్పోయాయి. సో ఒక్కసారిగా అంటే అందశ్రీ మరణం అందరిని ఎట్లా కలిచివేస్తోంది? ఖచ్చితంగా అంటే ప్రముఖ గాయకుడుగా తెలంగాణ గీయాన్ని ఊరు తొలగించిన వ్యక్తిగా అందశ్రీకి ఘనమైన పేరుంది. జయ జయ హే తెలంగాణ అంటూ కూడా యావత్తు తెలంగాణ ఉద్యమంలో కదిలించాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గీతాన్ని కూడా అధికార గీతంగా ప్రకటించింది. ప్రతి స్కూల్లో, బడిలో కూడా ఈ రోజు అందశ్రీ గీతాన్నే ఆలపిస్తున్నారు. కానీ అందశ్రీ మరణించడం అనేది తెలంగాణ కూడా గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి అందశ్రీ ఎంతో తాను తప్పించేవాడు. అంటే తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో తను ప్రతిసారి కూడా అంటే తెలంగాణ రావాలనేదే నోట వచ్చేది. నిన్నగాక మొన్న కూడా యనమల రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి పెళ్లి ఫంక్షన్ కూడా వచ్చాడు. కానీ అస్వస్థత 2 రోజుల నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. పల్స్ డౌన్ కావడంతో వెంటనే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అందశ్రీకి ఒక కొడుకు దత్తు, 4 కుమార్తెలు ఉన్నారు. తను ఇక్కడే తార్నాకలోనే తను నివాసం ఉంటారు. కానీ అందశ్రీ మరణం అనేది చాలా మందిని కలిసివేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మిగతా తెలంగాణ సహా ఉద్యమకారులందరికీ కూడా ప్రస్తుతమైతే తెలియజేశారు. తన భార్యతో పాటు కొడుకు, కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా విలిపిస్తున్నారు. మరి యాక్టివ్ గా ఉండే అందశ్రీ మరి ఎందుకు అనారోగ్యం ఏంటనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. కానీ తాను ఎప్పుడు కూడా అనారోగ్యం ఉందని చెప్పినా కూడా, తను హాస్పిటల్కి వెళ్దామని చెప్పినా కూడా వినని వ్యక్తి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నాకు బాగానే ఉందని చెప్పి కూడా చెప్పుకునేవాడు అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేసేవాడు అందశ్రీ. తన మొత్తం అంటే తను ఎక్కడో తన జీవితాన్ని జనగామ జిల్లాలో ఒక గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాను. తనకు చదువు రాయని చెప్పి ఎప్పటికీ చెప్పుకొచ్చేవాడు. కానీ పాటల విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి ఏం కావాలి, ఏం అవసరం అనే విషయాన్ని కూడా తన గానం ద్వారా అందరికీ తెలియజేశాడు. అంటే ఎక్కడ కూడా సభ జరిగినా, ఏది జరిగినా కూడా కనీసం తను 2 నుంచి 3 గంటల సేపు కూడా ఆగకుండా మాట్లాడే వ్యక్తిగా కూడా అందశ్రీకి పేరుంది. ఎందుకంటే తన నేపథ్యాన్ని కూడా దాచుకోకుండా చెప్పేవాడు. అంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడో ధనవంతుల ఇంట్లో పుట్టలేదు. తను ఒక సాదాసీదా కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ రోజు తన తండ్రి చనిపోయినా కూడా తన ఎదుగుదలకు తోడ్పడి తనను తీసుకొచ్చింది. గొర్రెల కాపరిగా మిగతా పనులు చేసుకుంటూ తాను చాలా కష్టమైన జీవితాన్ని గడపని చెప్పుకోడు. తదుపరి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు పోషించుకోవడం కూడా తన రచనల ద్వారా కూడా కొంత ముందుకెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు తెలంగాణ ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ
జననీ జయకేతనం అనేది మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్యమ సమయంలో ఏకం చేసింది. అంటే తెలంగాణకే ఆయన రచనలు పరిమితం కాలేదు, సినిమాలలో కూడా గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించారు. అది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా చాలా ఎక్కువగా అశేషంగా ఆ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి పాటలు కూడా చాలా అనేకంగా ఉన్నాయి సినిమాల రూపంలో. ఆర్ నారాయణమూర్తి సినిమా కావచ్చు, ఇంకా మరొక కొన్ని సినిమాల్లో కావచ్చు, ఆయన చాలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు అందరు. అవును, అంటే ఒక చదువురాని వ్యక్తి కూడా సాహిత్యాన్ని ఇంత అందిస్తాడా అనేది కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వ్యక్తులు సాహిత్యం కొంత అలవాటు ఉన్న తర్వాతనే పదాల కూడలిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక చదువురాని వ్యక్తి జయ జయ హే తెలంగాణ పాటలు కూడా తను అంటే మనం పాట పాడుకున్నా కూడా జయ జయ హే తెలంగాణ జనని జనగీతనం అని చెప్పి పాడిన దాంట్లో కూడా తను నదులని, అలాగే మన సంస్కృతిని, అలాగే మనకు తెలంగాణలో ఉండే మిగతా అన్ని కూడా కలిపి పాడడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తన సాహిత్యం అందరికీ ఉపయోగపడాలి, ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అలవర్చుకోవాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు చెప్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సాదా సీదాగానే ఉండేవాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా దగ్గరికి తీశాడు. కానీ జై జై హే తెలంగాణ గీతాన్ని అనేది ఇప్పటికీ వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోవడంతో చాలా వరకు వాళ్ళకి దూరంగా తదుపరి ఉన్నాడు. కానీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గీతాన్ని ఖచ్చితంగా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ప్రకటించారు. ఆ పురస్కారాన్ని కూడా అందశ్రీకి అందజేశారు. అందశ్రీ ఎప్పుడు పిలిచినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికేవారు. అంటే అందశ్రీ అనే సాదా సీదా వ్యక్తి కూడా ఎంత గొప్పగా ఉన్నాడనేది కూడా మనకు అర్థమవుతోంది. కానీ అందశ్రీ మనం కూడా చాలా సందర్భాల్లో కూడా మన స్టూడియోకి పిలిచాం, రెగ్యులర్ గా ఇంటర్వ్యూ చేసినా కూడా తన గొంతే గంభీరంగా ఉండేది. ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అందరినీ పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి. కానీ అదే అందశ్రీని ఈ రోజు కోల్పోవడం కూడా యావత్ తెలంగాణ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అందశ్రీ భౌతిక కాయం గాంధీ ఆసుపత్రిలో ఉంది. తదుపరి ఆ కుటుంబ సభ్యులు మరి తన సొంత ఊరికి తీసుకెళ్తారా లేదా హైదరాబాద్ లోని తార్నాకంలో ఉంచుతారా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా కొంత వాళ్ళకి విధి విధానాలకు సంబంధించిన కొంత డైరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యావత్ తెలంగాణ గీతమే కాదు, తెలంగాణ ప్రజల్ని ఉరుతొలగించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ఒక తోడ్పాటైన ఒక వ్యక్తి మరణం అనేది కూడా ఇప్పటికీ యావత్ తెలంగాణ ప్రజల్ని, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మిగతా తెలంగాణలోని పాలమూరు యూనివర్సిటీ, మిగతా విద్యార్థులందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే కొన్ని డైరెక్షన్స్ వల్ల ఎక్కడ భౌతిక కాయం నుంచి అంటే ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత వాళ్ళ ఊరికి తీసుకెళ్తారా లేదంటే హైదరాబాద్ లోని మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారనేది కూడా కొద్దిసేపటి తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ప్రముఖ కవి, ప్రఖ్యాత రచయిత అందశ్రీ ఇక లేరు. అందశ్రీ ఈ ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా అందశ్రీ మరణించారని తెలియగానే అందరూ షాక్ గురవుతున్నారు. ఎందుకంటే అందశ్రీ చదువుకోలేదు, వాస్తవానికి చదువుకోలేదు. కానీ చదువుని మించినటువంటి అపార జ్ఞానం ఆయనకు ఆశువుగా వచ్చింది, ఆయన సొంతం. కాబట్టి తన మేధస్సును ఉపయోగించి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక తెలంగాణకే తన సాహిత్యం పరిమితం కాలేదు, మొత్తం తెలుగు వాళ్ళకి, యావత్ తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో దగ్గర నుంచి ఆయన రాసినటువంటి అనేక పాటలు తెలుగు ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి, స్ఫూర్తిగా నిలిచాయి. సో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేది తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని మరింతగా దాని ప్రాశస్త్యాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను పెంచింది. సో అది ఇటీవల అంటే 2025 జూన్ 2 రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం